హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి ఇవన్నీ చూపిస్తున్నారని చూస్తున్నారా? నేనైతే ఈరోజు దోసకాయ అండ్ అలోవెరా జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఇదిగోండి, జ్యూస్ కోసం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నాను 2 దోసకాయలు, నెక్స్ట్ ఒక చిన్న అలోవెరా పీసు. కూలింగ్ తగ్గాక ఈ దోసకాయని ఇలా పైన తొక్క తీసేసి కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇదిగోండి, ఈ అలోవెరా ఆ లేయర్ తీసేసుకొని మిక్సీలో వేసేసాను, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి. ఇదిగోండి చూసారా, ఇలా వేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దోసకాయలో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది హెయిర్కి, స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. మన స్కిన్ కూడా మెరుస్తుంది, చాలా బాగుంటుంది. జుట్టు కూడా ఒత్తుగా ఉంటుంది. అయితే ఇదిగోండి, ఇలా మనం మొత్తం మిక్సీ వేసేసుకున్నాను. మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ తెచ్చేసుకొని దీన్ని ఒక క్లాత్లో వేసి వడకట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా వేసేసుకొని మొత్తం దీన్ని వడకట్టుకొని మనం పిండేసుకుంటే జ్యూస్ మొత్తం కిందకు వస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఎలా వేస్తున్నానండి మీకు తెలుస్తుంది. ఇదిగోండి చూసారా, అందాక రెడీగా నిమ్మకాయ కూడా కోసేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. ఇదిగోండి చూసారా, ఫస్ట్ దాన్ని ఇలా పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఉంటే దీన్ని కూడా ఇలాగా పిండేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చూడండి ఎలాగా జ్యూస్ పడుతుందో. జ్యూస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. మా బాబు కూడా తాగాడనంటే మీరు నిజంగా నమ్మరు, చూస్తారు ముందు వీడియోలో అలా ఉంటుంది చూడండి. ఇదిగోండి, మనం ఇలా దీన్ని ప్రెస్ చేస్తుంటే జ్యూస్ మొత్తం ఇలా కిందకు వచ్చేస్తుంది. జ్యూస్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇది మొత్తం ఇలాగా పిండేసుకున్నాను. ఇంకా ఇందులో ఆ రసం ఏం లేకుండా మొత్తం ఇలా పిండేసుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట. కొంచెం జ్యూస్ వగరగా ఉన్న, టేస్ట్ బాగోకపోయినా నిమ్మకాయ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మారుతుంది అనమాట. ఈజీగా తాగొచ్చు మనం. అందుకనే ఏ జ్యూస్లోనైనా నిమ్మకాయ వేసుకుంటే చాలా బెటర్. ఇదిగోండి చూసారా, ఇలా చిన్నది లాస్ట్ వరకు పిండేసుకున్నాను. ఇంకా ఇలా అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ వేసుకుంటున్నాను. ఆ చెత్త తీసేసుకొని పక్కన పడేసాను. ఇప్పుడు దీనిలోనికి నేను అదిగో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ నిమ్మకాయ ఏమో ఇందులో నేను ఇదిగోండి కలుపుతున్నాను అనమాట. ఇలా వేసేసుకోవాలి. చూసారా, ఈ ఒక నిమ్మకాయ 2 ముక్కలు చేశాను కదా, దీన్ని ఇలా పిండేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ చూసారా, ఇలా వేసేసుకోవాలి. బాగుంది కదా, కొత్తగా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇదిగోండి, ఫస్ట్ ఇది వరకు అయితే తాగాను, అప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు రెండోసారి చేశాను కదా, అందుకే వీడియో తీస్తున్నాను. ముందు మనం ఎలా ఉందో ఏంటి తెలుసుకొని చేస్తే బెటర్ కదా. ఇదిగోండి, ఈ తేనె చూసారా, ఇదైతే అరకు నుంచి తెప్పించుకుంటాం. మా మాయ వాళ్ళు తెప్పించుకుంటారు ఎప్పుడును. ఒక్కోటి 410 రూపాయలు ఇలా పడుతుంది. నేనైతే 2 తీసేసుకున్నాను జ్యూస్కి, నెక్స్ట్ బాబుకి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో అయితే ఏమి కల్తీ ఉండదు, ఇది న్యాచురల్ తేనె అనమాట. అందుకే నేను 2 బాటిల్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది తేనె అయితే. ఇదిగోండి చూసారా, బయటికి లీక్ కూడా అవ్వదు, చాలా బాగుంది. ఇంకా నేను మీకు చూపిద్దామని దీన్ని కూడా చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే మొత్తం రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి తేనె వేసేసుకొని ఇదిగోండి వేసేసుకుంటున్నాను కదా, దీన్ని మనం కొంచెం స్పూన్తో కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ నిమ్మరసమును ఆ తేనె ఆ జ్యూస్కి పట్టేలాగా మొత్తం మనం కలుపుకోవాలి ఒకసారి. ఇదిగోండి చూడండి, నేను ఇప్పుడు ఎలాగా కలుపుతున్నాను ఏంటండి. ఇదిగోండి చూడండి, ఇలా కొంచెం మనం కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది, కిందది పైది మొత్తం కవర్ అయిపోతుంది కదా. ఇదిగోండి, ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టీ జల్లెడ తీసుకొని దీనిలో కొంచెం నేను
వడకట్టుకున్నాను అనమాట. బాబుకి కొంచెం పెడదాం కదా, నిమ్మకాయ పిండాము, ఇందులోని నిమ్మకాయ పిక్కులు అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ బాబుకి అడ్డం వస్తుంది అనేసి నేను దీన్ని వేరేగా కొంచెం వడకడదాం బాబు కోసం అనేసి ఇక్కడ ఉంచుకున్నాను. ఇదిగోండి ఈ చిన్న గ్లాసులో ఇదిగోండి ఇలా దీన్ని పెట్టేసుకొని వడకట్టుకున్నాను. ఇప్పుడు వడకడతాను చూడండి, చిన్న పిక్కలు అవన్నీ పడతాయి. ఇలా చేస్తే మనం తాగేటప్పుడు చిన్నపిల్లలకి ఎవరికైనా పట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఏమున్నా పైకి తేలిపోతుంది కదా. ఇదిగోండి ఇలా తీసేసాను, చూసారా, ఓన్లీ ఆ జ్యూసే ఉంది. ఇప్పుడు చూడండి మా బుడ్డోడికి తాగిస్తాను, వీడు ఎలా తాగుతాడో. మీరైతే నమ్మరు, నేనేదో అబద్ధం చెప్తున్నట్లు. చూసారా ఎలా తాగుతున్నాడు. జ్యూస్ అయితే చాలా బాగుంది. ఇది హెయిర్కి స్కిన్కి చాలా మంచిది, చాలా ఆరోగ్యం కూడాను. ఇదిగోండి ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది. చూసారా భలే ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంది అని అంటారు మీరు. ఇదిగోండి మా బుడ్డోడు అయితే లాగిస్తున్నాడు, చాలా బాగుంది, తాగాడు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వీడు తాగిన తర్వాత నేను కొంచెం తాగాను. ఇదిగోండి చూసారా తాగేశాడు. ఈ కొంచెం ఉంది, వీడికి అది పట్టేశాక ఉన్న కొంచెం నేను తాగేద్దామనేసి ఈ ఉన్నది వీడికి పట్టేసాను. ఇదిగోండి లాస్ట్లో కొంచెం ఉండిపోయింది. సర్లే వీడు అటు సైడ్ వెళ్ళిపోయాడు కదా అనేసి నేను ఆ ఉన్నది ఇదిగోండి ఆ ఉన్నది నేను తాగేసాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇదిగోండి చూసారా ఇందులో అలోవెరా అన్నీ ఉంటాయి కాబట్టి మన హెయిర్కి స్కిన్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.